హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నా పేరు శోభారాణికేత. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఇది ఇప్పటిది కాదు, కృష్ణాష్టమి రోజుదన్నమాట. నాకు ఖాళీ లేక నేను అప్లోడ్ చేయలేదు. కృష్ణాష్టమి రోజు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారన్నమాట శ్రీ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి నన్ను జడ్జిమెంట్ కింద ఇన్వైట్ చేశారు. సో కాంపిటీషన్స్ అవి అవుతాయన్నమాట. ఆ ప్రోగ్రామ్కి జడ్జిమెంట్ కింద ఇన్వైట్ చేశారు. సో ఇందులో చిన్ని కృష్ణుళ్ళు, అలానే రాధాలు భలే భలే ఉన్నారు నిజంగా. అసలు ఇంతమంది చిన్నపిల్లలు చాలా క్యూట్గా రెడీ అయ్యారన్నమాట. సో ఇందులో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇమ్మని జడ్జి కింద ఇన్వైట్ చేశారు. సో ఈ జడ్జిమెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటానండి నేను. చాలామంది ఇన్వైట్ చేస్తారు. అది బ్యూటీ కాంటెస్ట్లు జడ్జికి, అలానే మరి రంగోలీ జడ్జికి, అలానే ఇలాగా చిన్ని కృష్ణులు అంటే ఇలాగ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఈవెంట్స్ కూడా జడ్జి కింద ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇవి నాట్ ఓన్లీ వైజాగ్, ఇంకా విజయవాడ వెళ్తూ ఉంటాను, అలాగే హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. చాలామంది అంటే చాలా ఊర్లన్నీ వెళ్తూ ఉంటాను అనమాట. సో ఇవి 20 ఇయర్స్ నుంచి ఇలానే ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ముందుగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాను అనమాట. ఇలా ఎవరెవరైతే ఏంటేంటి కాంపిటీషన్స్ ఉన్నాయి అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. నాకు ఒక షీట్ ఇస్తారన్నమాట. ఈ షీట్లో మార్క్స్ వేయాల్సి ఉంటుంది. స్టేజ్ అయితే రెడీగా ఉంది. సో పార్టిసిపెంట్స్ కూడా అందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ రాధాలు, అలానే ఇగో కృష్ణులు చూసారా, 1 ఇయర్ నుంచి ఉన్నారండి బాబు పిల్లలు. అసలు వాళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీగా సరదాగా అనిపించింది. చూడండి, ఈ మధ్య మధ్యలో ప్లేసులన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే చిన్ని కృష్ణులు బయట షికారు కొట్టడానికి వెళ్ళి వాళ్ళ కిరీటాలు అన్నీ పాడేసుకుని వచ్చేస్తున్నారు. వెనకాల వాళ్ళ తల్లులు వెళ్ళి మళ్ళీ అవన్నీ సెట్ చేస్తున్నారన్నమాట. ఇవన్నీ ఫన్నీగా అనిపించింది, సరదాగాను. సో నెక్స్ట్ ఏమో ప్రోగ్రామ్కి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. అలానే మధ్య మధ్యలో లక్కీ డిప్పులు తీస్తున్నారు. లక్కీ డిప్పులు వచ్చిన వాళ్ళకి, అంటే గిఫ్ట్ గెలుచుకున్న వారికి ఒక ప్రైజ్ ఇస్తున్నారన్నమాట. సో ఇలాగా కాంపిటీషన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ అయితే పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. సో 6 o'clockకి వెళ్ళాము. సెకండ్ది నేను రేపు పెడతాను అన్నమాట ఈవెంట్ మీకు.